హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో మొదటిసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. రాబోయే ఆగస్ట్ సేల్స్ లో మీరు ఫాలో అవ్వాలంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి. ఇక్కడ స్కానర్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. బెస్ట్ డీల్ అనుకున్నవి మాత్రమే అక్కడ పోస్ట్ చేస్తుంటాం. ఎవ్రీ టైం మంచి మంచి డీల్స్, మినిట్ టు మినిట్ డీల్స్ అనేది పడుతుంటాయి. మీరు మంచి డీల్స్, లూట్ డీల్స్ కనుక గ్రాప్ చేసుకోవాలనుకుంటే మాత్రం అక్కడ ఫాలో అవ్వండి అండ్ జాయిన్ అవ్వండి. అండ్ మంచి మంచి ప్రొజెక్టర్ డీల్స్ కూడా అక్కడ పోస్ట్ చేస్తుంటారండి. అండ్ ఈ ఆఫర్ లో గురించి ఎలాంటి వీడియో అయితే రాదు, బట్ మీరు అక్కడ జాయిన్ అయిపోతే మంచి మంచి డీల్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట. ఫస్ట్ ముందుగా అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. సో మనం ఈ ప్రొజెక్టర్ ని అన్బాక్సింగ్ చేద్దాం. ఈ ప్రొజెక్టర్ నేమ్ వచ్చేసి టాప్ ట్రో మినీ 270 డిగ్రీ రొటేటబుల్ ప్రొజెక్టర్ అని చెప్పి కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. బడ్జెట్ లో అండర్ మీకు 8,000 లోపే వస్తుంది అనమాట. అందుకోసమే ఇది సేల్స్ బిఫోరే చేద్దామని చెప్పి వీడియో మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక చూస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. ఈ బడ్జెట్ లో ఈ ప్రొజెక్టర్ కొనొచ్చా లేదా అని చెప్పేసి ఆ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తానన్నమాట. అండ్ వీడియో ఎండ్ దాకా చూడండి. నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను టోటల్ ఎండ్ లో అనేది. లెట్స్ గో గైస్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం దీని స్పెక్స్ గురించి చూద్దామండి. స్పెక్స్ తర్వాత మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ తర్వాత స్క్రీన్ మీదకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ దీని బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకోవాలండి. 7200 లూమ్స్ తో వస్తుంది. నేటివ్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1280x720p తో వస్తుంది. 4K సపోర్ట్ అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదండి. నేను చెక్ చేసిన తర్వాత మీకు ఇందులో అప్డేట్ చేస్తాను. దీని కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 10,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉంటున్నారు. ఆండ్రాయిడ్ 11.0 తో వస్తుంది. అండ్ ఆటోమేటిక్ కీ స్టోన్ కరెక్షన్ ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై తో వస్తుంది. బ్లూటూత్ 5.0 తో వస్తుంది. దీనిలో సిపియు గురించి మనం మాట్లాడుకుంటే క్వాడ్ కోర్ ఆర్మ్ కోటెక్స్ అనేది వాడడం జరిగింది, A53. అండ్ జీపీయూ గురించి మనం మాట్లాడుకుంటే మాలే G31 యూజ్ చేశారు ఇందులో. అండ్ దీని ర్యామ్ గురించి మనం మాట్లాడుకుంటే 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో 4W స్పీకర్ తో వస్తుంది. దీని ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 30,000 అవర్స్ అని చెప్తున్నారు. మ్యాక్స్ స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే 150 ఇంచెస్. ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 7,990 రూపీస్. ఈ వచ్చే ఆగస్ట్ 6th నుంచి 11th వరకు ఏదైతే సేల్స్ ఉన్నాయో అందులో ఇది 7,000 అండర్ లోనే రావడం జరుగుతుంది అనమాట, కార్డ్ ఆఫర్ తో కలుపుకొని. బట్ నేను టోటల్ నా ఎక్స్పీరియన్స్ అంతా ఈ 7,000 to 8,000 మధ్యలో మాత్రమే నేను మాట్లాడతానండి. అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీనిలో వచ్చిన కంటెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత ఓవర్ వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారండి. ఒక రెగ్యులర్ రిమోట్ కూడా వచ్చిందండి. ఇందులో ఏవీ కేబుల్ కూడా ఒకటి ఇచ్చారండి. ఒక USB కేబుల్ కూడా ఇచ్చారండి. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా ప్రొజెక్టర్ లో ఇది స్కిప్ చేస్తున్నారు, బట్ వీళ్ళు ఇది కూడా స్కిప్ చేయలేదు. అండ్ నెక్స్ట్ పవర్ కార్డ్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రొజెక్టర్ ఉందండి ఇందులో. ఫస్ట్ ఈ ప్రొజెక్టర్ ఓవర్ వ్యూ గురించి మనం మాట్లాడుకుందామండి. ఇది చాలా కాంపాక్ట్ గా ఉందండి, చాలా చిన్నగా ఉంది. అండ్ కింద మీకు ఒక స్టాండ్, రొటేటబుల్ స్టాండ్ అనేది ఇచ్చారు. ఇది 270 degrees వరకు అయితే రొటేట్ అవుతుంది అనమాట. అంటే మీరు ఎట్లా అంటే అట్లా వాల్ కు చేసుకోవచ్చు అనమాట. మీరు ఇట్లా కింద పెట్టేసుకొని పైకి కూడా మీరు రొటేట్ చేసుకొని సీలింగ్ లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. స్టిక్కర్ డిజైన్ టైప్ ఇచ్చారండి ఇక్కడ మీకు. టోటల్ మనకు లుక్ మాత్రం చాలా బాగుందండి. అండ్ దీని మీద ఒక స్టిక్కర్ వస్తుంది, నేను పక్కకు పెడుతున్నానండి. అండ్ లెన్స్ కనుక మనం చూసినట్టయితే ఫోకస్ అడ్జస్ట్మెంట్ కూడా, రింగ్ కూడా ఒకటి మనకు సిల్వర్ కలర్ లో ఇచ్చారండి. బటన్స్ కనుక చూస్తే మనకు పైన ఒక పవర్ బటన్, మెన్యూ బటన్, బ్యాక్ బటన్, ఓకే బటన్ అనేది ఇచ్చారండి. పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఏవీ పోర్ట్ ఒకటి ఇచ్చారు, USB పోర్ట్ ఒకటి ఇచ్చారు, HDMI పోర్ట్ ఒకటి ఇచ్చారు, ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చారు బ్యాక్ సైడ్, అండ్ 3.5mm జాక్ ఒకటి ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ స్పీకర్ గురించి మనం మాట్లాడుకు 4W స్పీకర్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ పవర్ ఇన్పుట్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. టోటల్ కనుక చూసినట్టయితే కింద కనుక మనం చూసినట్టయితే వాల్ మౌంట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్క్రూ అనేది కూడా ఇచ్చారనమాట ఇన్పుట్. నెక్స్ట్ కింద సపోర్ట్ కోసం అని చెప్పి 4 రబ్బర్ పాయింట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు మీకు. కింద పెట్టినప్పుడు కూడా మీరు ఎట్లాంటి జరగడం గానీ అట్లాంటివి అయితే ఉండవు అన్నమాట. టోటల్ విండ్ సైడ్ లకు మనకు చూసిన మాత్రం ఎయిర్ ఫ్లో అవ్వడానికి మనకు విండోస్ కూడా ఇచ్చారండి. మీకు హీటింగ్ ఇష్యూస్ కూడా ఏముండదు అనమాట. అండ్ ఒక డిస్క్లైమర్ ఏంటంటే మీరు ఏ ప్రొజెక్టర్ తీసుకున్నా కంపల్సరీ ఒక ఫైర్ స్టిక్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డైరెక్ట్ మాత్రం వాడకండి, ఎందుకంటే ప్రొజెక్టర్ లైఫ్ అనేది మీకు కాపాడుతుంది అనమాట ఫైర్ స్టిక్ యూజ్ చేస్తే. దీనిలో వచ్చే ఆండ్రాయిడ్ మాత్రం మీకు ఎంతో గొప్పగా వస్తుందని అయితే అనుకోవద్దండి, ఎందుకంటే మనకు ఫైర్ స్టిక్ యూజ్ చేస్తే మాత్రం స్మూత్నెస్ అనేది పెరుగుతుంది. ప్రొజెక్టర్ ఓన్లీ ప్రొజెక్షన్ వరకు మాత్రమే వాడుకోవాలి. మిగతా ఫ్యూచర్స్ అన్ని మీరు ఫైర్ స్టిక్ లో యూజ్ చేసుకుంటే బెటర్ అని చెప్పి నా ఉద్దేశం అండి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి మీరు ఇది కొనాలనుకుంటే. అండ్ బెస్ట్ బై కోసం కింద వీళ్ళ నంబర్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ మనం దీన్ని ఫస్ట్ స్క్రీన్ మీద దీన్ని కనెక్ట్ చేసి నేను స్క్రీన్ మీద మాట్లాడతానండి. దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పేసి నేను మాట్లాడతాను. టోటల్ వీడియో అండి ఇలా చూడండి. 10 feet డిస్టెన్స్ లో పెడితే నాకు వచ్చేసి 110 inch అనేది రావడం జరిగిందండి.
ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో బడ్జెట్ రేంజ్ లో ఈ రేంజ్ అవుట్పుట్ అయితే నేనైతే చూడలేదండి యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే 10 feet డిస్టెన్స్ పెడితే 110 inch అనేది స్క్రీన్ సైజ్ అయితే రావడం జరిగింది. ఇది వైడ్ యాంగిల్ అనేది చెప్పొచ్చు అండి. అండ్ మనకు ఫస్ట్ ఆప్షన్స్ కనుక చూసినట్టయితే ఏమొచ్చినాయో ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ మీద టోటల్ మెనూ బార్ ఉందండి. హోమ్, యాప్స్ అండ్ వీడియో, మ్యూజిక్, సెట్టింగ్స్ రెగ్యులర్ గా వచ్చే ఓఎస్ టైప్ ఉందండి మీకు. అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే మళ్ళీ సెట్టింగ్స్ అనేది రావడం జరిగింది. ఈ లోపలికి వెళ్ళిపోతే మనకు వైఫై సెట్టింగ్స్, బ్లూటూత్ సెట్టింగ్స్, ప్రొజెక్షన్ సెట్టింగ్స్, అబౌట్ సెట్టింగ్స్, రిసెట్, లాంగ్వేజ్, డేట్ అండ్ వైఫై లోకి వెళ్ళిపోతే మనకి ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై అని చెప్తున్నారు. ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. మీరు కనుక రైట్ సైడ్ కనుక చూస్తే డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే వస్తుందండి. ఎరంటెక్ తెలుగు 5 GHz 2.4 GHz అని వస్తుంది. అండ్ మనకు ఒకసారి 5 GHz కనెక్ట్ చేసి చూద్దాం. రిమోట్ కూడా చాలా యాక్యురేట్ గా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు అండి. అండ్ ఫాస్ట్ కూడా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు అండి. అంటే రిడక్టెడ్ కావడం కానీ అండ్ నెట్వర్క్ కనెక్ట్ అయిపోయిందండి 5 GHz కి. అండ్ మనం ఒకసారి బ్యాక్ సైడ్ వచ్చి ఫస్ట్ నేను ఫైర్ స్టిక్ అనేది తర్వాత చేస్తానండి. ఇందులో ఆటో ఫోకస్ కాకుండా మీకు ఎలక్ట్రానిక్ ఫోకస్ అనేది ఇచ్చారండి. మీరు రిమోట్ తోటే ఫోకస్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మీకు ఒకసారి టోటల్ బ్యాక్ సైడ్ వచ్చి ఇందులో ఇన్బుల్ట్ గా వచ్చిన యాప్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, స్పాటిఫై అండ్ టోటల్ అనేది యాప్స్ అనేది ఇచ్చారు. అండ్ కోడి యాప్ కూడా ఇచ్చారండి. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మీకు పెన్ డ్రైవ్ ద్వారా మీకు 1080 వరకు అయితే సపోర్ట్ చేస్తుందండి. ఇక్కడ కూడా మీరు 4K అయితే సపోర్ట్ చేయదు. కొన్ని ఆడియోస్ మీకు ఫార్మాట్స్ అనేది ఇన్బుల్ట్ గా పెట్టినప్పుడు మీకు రాకుండా మాత్రం మీ కోడి యాప్ లోకి వెళ్ళిపోతే మీకు ఈజీగా ఆడియో అనేది యూజ్ అవుతుంది అనేది చెప్పొచ్చు. ఈ యాప్ అనేది క్లారిటీ చూస్తేనైతే చాలా బాగుందండి. అండ్ రిమోట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బట్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు ఇన్బుల్ట్ గా మీరు యూజ్ చేసినప్పుడు మాత్రం 4K అయితే సపోర్ట్ చేయట్లేదండి. వీళ్ళు 4K బ్యాడ్జ్ అయితే ఇచ్చారు. బట్ 4K అయితే నాట్ వర్క్ అండి. అది ఒకసారి మీకు ఒకసారి చూపెడతాను. మీరు ఒకసారి సెట్టింగ్స్ లో కనుక వెళ్తే ఇది ఇన్బుల్ట్ గా వచ్చిన యూట్యూబ్ అనమాట. మీకు 1080 వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఇన్బుల్ట్ గా. ఒకసారి మీకు ఫైర్ స్టిక్ కూడా పెట్టి నేను చెక్ చేస్తానండి. ఫైర్ కే స్టిక్ లో ఏమన్నా ఎలా వస్తుందో ఒకసారి చూడొచ్చండి. మీకు కార్నర్ బ్లర్స్ అయితే ఎలాంటి కార్నర్ బ్లర్స్ అయితే లేవండి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది 110 inch స్క్రీన్ అండి. 10 feet డిస్టెన్స్ లో పెట్టాను నేను. అండ్ మీరు కలర్స్ కూడా చాలా అంటే ప్లెజెంట్ గా ఉన్నాయండి. అంటే మరి ఓవర్ ద టాప్ అంటే బాగా లేవు, మీకు నార్మల్ గా అన్నట్టు లేదు. ఇక్కడ మీకు క్లారిటీ పరంగా కూడా చాలా బాగుంది. 10,000:1 కాంట్రాస్ట్ రేషియో అంటే మాత్రం ఇది 10,000:1 కాంట్రాస్ట్ రేషియో లెవెల్స్ అయితే లేదండి. ఇది ఒకటైతే నేను గట్టిగా చెప్పొచ్చు అండి. ఎందుకు అంటే మీరు కాంట్రాస్ట్ రేషియో లెవెల్స్ అంటే నేను ఒక 5,000:1 కాంట్రాస్ట్ రేషియో లెవెల్స్ అయితే ఉన్నాయండి అని చెప్పొచ్చు అండి. డీటెయిల్స్ పరంగా మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు అండి. మీ కళ్ళకు కూడా కలర్స్ కూడా ఎట్లాంటి ఒక చీప్ ప్రొజెక్టర్ లాగానైతే కనబడట్లేదండి. ఇది 7,000 రేంజ్ అయినా కూడా క్లారిటీ పరంగా చాలా బాగుంది. పిక్చర్ కూడా పెద్దగా ఉంది. అండ్ క్రిస్పీనెస్ కూడా చాలా బాగుంది అనేది చెప్పొచ్చు అండి. డీటెయిల్స్ కూడా మీకు ఎట్లాంటి డీటెయిల్స్ అయితే మిస్ అవ్వట్లేదు. వాటర్ అయినా కానీ మీకు కలర్స్ అయినా కానీ చూస్తే మీకు ఒకసారి అర్థమవుతుంది. అండ్ మీకు లాంగ్ లో ఉన్న చిన్న చిన్న ఇండ్లు కూడా చాలా క్లారిటీగా అయితే కనబడుతున్నాయండి. మీకు కెమెరాలో ఎట్లుందో తెలియదు కానీ బట్ లైవ్ లో చూస్తే మాత్రం చాలా నీట్ గా ఉందనేది చెప్పొచ్చు అండి. పిక్చర్ పరంగా మాత్రం కలర్స్ కూడా మీకు ఎట్లాంటి అంటే ఇప్పుడు షాడో వచ్చింది ఇప్పుడు మనకు నీడలాగా. ఇక్కడ ప్రజెంట్ మనకు రెగ్యులర్ లైవ్ లో చూస్తే మాత్రం చాలా నీట్ గా ఉంది. అండ్ ప్రజెంట్ క్లారిటీ పరంగానైతే చాలా బాగుంది అనేది చెప్పొచ్చు అండి. ఎందుకంటే మీకు ఈ రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే నేను మాట్లాడుతున్నాను. 8,000 అంటే ఇంతవరకు నేను 8,000 చూసిన వాటిలోనైతే ఈ క్లారిటీ ఈ డీటెయిలింగ్ అయితే లేదనేది చెప్పొచ్చు అండి. నీట్ గా ఉందైతే చెప్పొచ్చు. లాస్ట్ టైం మనం పిక్స్ ప్యాక్ మెగా చేసామండి. ఇది దానికంటే అయితే బెటర్ అవుట్పుట్ అయితే వస్తుందని అయితే చెప్పొచ్చు అండి. ఎందుకంటే మీకు ఒకసారి మీకు ఫైర్ టీవీ స్టిక్ హోమ్లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ సోర్స్ బటన్ ఉందండి. సోర్స్ బటన్ క్లిక్ చేస్తే మనకి HDMI 1 ఓన్లీ HDMI ఒకటే ఉంది కాబట్టి మనకు చూపెడుతుంది ఇక్కడ HDMI అని చెప్పి. ఆ HDMI అనేది కనెక్ట్ అయిపోయింది. క్లారిటీ అనేది చాలా మాత్రం పెరిగింది అనేది చెప్పొచ్చు అండి. ఎందుకంటే మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇంత ముందుకు ఇప్పటికీ అనేది చాలా అనే డిఫరెన్స్ అయితే పెరిగింది అనేది చెప్పొచ్చు అండి. ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్ళి డాల్బీ మన ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్ లోకి వెళ్ళిపోయానండి. అండ్ 1080 వరకు మాత్రమే ఇక్కడ సపోర్ట్ చేస్తుందండి. 60 Hz వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ చూద్దాం అయినా కూడా మనం వీడియో ప్లే చేసి చూద్దాం అది ఎట్లా వస్తుందో. అండ్ PCM ఆడియో వస్తుందండి. అండ్ HDR అయితే సపోర్ట్ లేదు. ఇలా డాల్బీ విజన్ కూడా లేదు. ఓన్లీ రిఫ్రెష్ రేట్ కూడా 60 వరకు మాత్రమే చేస్తుందండి. ఎందుకంటే ఇది బడ్జెట్ ప్రొజెక్టర్లు కాబట్టి మీరు ఎక్కువ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దండి. ఇది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ నేను ఒక వీడియో ప్లే చేసి చూద్దాం మనం 4K లో ప్లే అవుతుందా లేదా అనేది. ఓన్లీ ఫర్ 1080 వరకు మాత్రమే వస్తుందండి. మీకు ఎక్కడ చూసినా కూడా ఈ ప్రొజెక్టర్ మాత్రం 4K అయితే సపోర్ట్ చేయడండి. ఓన్లీ 1080 వరకే. బడ్జెట్ లో మీరు ఒక 1080లో మంచి ప్రొజెక్టర్ మీరు ఎంజాయ్ చేసుకోవాలనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు అండి. ఇందులో మీకు బ్లూటూత్ ఉంది, ఎయిర్ ప్లే ఆప్షన్ ఉంది, అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై తో వస్తుంది, అండ్ క్రోమ్ కాస్ట్ ఉంది. ఇన్బుల్ట్ గా వచ్చిన మీకు ఓఎస్ తోటి మాత్రం Android 11 తో వస్తుంది కాబట్టి
మీకు 1080 వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. క్లారిటీ పరంగా మాత్రం నాకు చాలా బాగుందని అయితే చెప్పొచ్చండి. డీటెయిల్స్ అయితే ఎట్లాంటి చాలా చిన్న చిన్న డీటెయిల్స్, మైనర్ డీటెయిల్స్ కూడా మనకు కనబడుతుందండి. ఇది ఒక 8000 ప్రొజెక్టర్ అంటే మాత్రం అసలు నమ్మతట్టే లేదండి. యాక్చువల్ చెప్పాలంటే లేదు, మాకు డీటెయిల్స్ మేము ఫైర్ స్టిక్ వాడుకుంటాం, మా దగ్గర సౌండ్ బార్ ఉంది, మేము యూజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చండి. ఈ ఆఫర్లో మీకు అండర్ 7000 రూపీస్ లోపే వస్తుందండి. మీరు క్లారిటీ కనుక చూడాలంటే డెమోస్ అనేది చూడండి. ఒకసారి డెమో చెక్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. We shipping to the same place? Yes, sir. All right. That was your best ever. I was. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే Slow motion action sequence. ఈ దెబ్బతో ఉంటే ఉన్నాం, పోతే పోయాం. ఎగిరి మింగాల్సిందే. इसीलिए श्री कृष्ण ने सत्यभामा के साथ मिलकर उसे ఓవరాల్ ఈ ప్రొజెక్టర్ గురించి నేను మాట్లాడాలనుకుంటే మాత్రం ఒక మాటలో చెప్పాలంటే మాత్రం పైసా వసూలు ప్రొజెక్టర్ అయితే చెప్పొచ్చండి. ఎందుకంటే దీనిలో 10,000:1 కాంట్రాస్ట్ రేషియో అన్నారు, బట్ ఇదైతే 5,000:1 కాంట్రాస్ట్ రేషియో వరకు అయితే వర్క్ అవుతుందని చెప్పొచ్చండి. టోటల్ ఇక్కడ దాయడం అయితే ఏమి ఉండదండి. అండ్ మీకు టోటల్ మీ ముందే పెట్టాను పిక్చర్స్ అనేది, డెమోస్ అయితే మీరు అన్ని చూసే ఉంటారండి. అండ్ టోటల్ ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 7,000 to 8,000 రూపీస్ మధ్యలో ఇది కొనొచ్చా అంటే మాత్రం బెస్ట్ పైసా వసూలు ప్రొజెక్టర్ అయితే చెప్తానండి. కొనొచ్చు అని కూడా నేను సజెస్ట్ చేస్తానండి. ఎందుకు అంటే ఒక్క మైనస్ డ్రాబ్యాక్ ఏంటంటే నాకు ఒక ఆడియో పరంగా మాత్రం ఒకటి నాకు నచ్చలేదండి. 4 watts స్పీకర్ ఇచ్చారు, బట్ అది చిన్న రూమ్స్ కూడా మీకు ఎట్లాంటిది ఉపయోగం అయితే ఉండదు. ఒక మొబైల్ కి వచ్చే సౌండ్ కూడా రావట్లేదని చెప్పొచ్చండి. అండ్ మీరు చూసిన డెమోస్ అన్ని నేను సౌండ్ బార్ కనెక్ట్ చేసి మాత్రమే ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇన్బుల్డ్ గా మాత్రం ఆడియో అనేది చాలా అంటే చాలా స్లోగా అయితే అంటే చాలా తక్కువ అవుతుందని చెప్పొచ్చండి. బెటర్ మీ దగ్గర ఎవరి దగ్గర సౌండ్ బార్స్ కానీ ఫైర్ స్టిక్ కానీ ఉంటే మాత్రం నేను బెస్ట్ సజెషన్ చెప్తానండి. ఈ రెండు వాడితే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే డబల్ అయితే అవుతుందని చెప్పొచ్చండి. ఇన్బుల్డ్ గా వచ్చిన Android ద్వారా కూడా మేము ఓన్లీ ఫర్ 1080 వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్ లో ఇది ఎనఫ్ అయితే చెప్పొచ్చండి. ఈ బడ్జెట్ లో మీరు రికమెండ్ చేస్తారా అంటే మాత్రం నేను 100% చేస్తాననేది చెప్పొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆఫర్ లో 7,000 లోపే వస్తుంది కాబట్టి బెస్ట్ డీల్ అని అయితే చెప్తా మాత్రం. అండ్ ఈ ప్రొజెక్టర్ కనుక కొనాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుందండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ మన ఛానల్ లో 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. నౌ జై హింద్. వందే మాతరం.